హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవర్ ట్రావెల్ స్టోరీస్. సో ఇప్పుడు వచ్చేసి మేము స్విట్జర్లాండ్లో లూజన్ సిటీలో ఉన్నామన్నమాట. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా హోటల్, మేము డే 1 స్విట్జర్లాండ్లో డే 1 అనమాట లూజన్లో. ఈ హోటల్లో 2 nights స్టే చేసాము. అలాగే మాకు 2 nightsకి వచ్చేసి ఫస్ట్ డేకి 40,000, అలాగే సెకండ్ డేకి 25,000 పడింది. సో అంటే కంప్లీట్గా 65,000 మన ఇండియన్ రూపీస్లో. అండ్ ఈ హోటల్ అయితే చాలా బ్యూటిఫుల్గా, చాలా నీట్గా ఉంది. సో నో డౌట్ అనమాట, ఎందుకంటే మేము చూస్తున్నాం కదా అంత బాగుంది. అలాగే ఇక్కడ వాటర్ వచ్చేసి మీరు వాటర్ బాటిల్ కొంటే అక్కడ కనబడుతుంది కదా, అదొక్కటి 200 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. అలాగే మీరు ఇక్కడ వాటర్ కావాలి అంటే ఖచ్చితంగా వాష్రూమ్లోనే తాగాలి. సో దట్ మీరు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అలాగే మీరు బయట కొంటే చెప్తున్నాను కదా 200 ఉంటుంది. చాలా ఎక్స్పెన్సివ్, ఇక్కడ ప్రతి ఐటెం చాలా ఎక్స్పెన్సివ్. ఇది బ్యాక్ సైడ్ విండో నుంచి అనమాట, ఎంత బాగా కనబడుతుందో కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది బెడ్, అండ్ రూమ్ చాలా పెద్దగానే ఉంది. అలాగే 2 బాల్కనీస్ ఉన్నాయన్నమాట రూమ్కి. అండ్ ఇది మేము డే 1లో ఉన్న రూమ్ అనమాట. అండ్ డే 2కి వేరే రూమ్కి షిఫ్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి వేరే సైడ్ బాల్కనీ. అండ్ ఇక్కడ నుంచి ఈ లొకేషన్ కనబడుతుంది. అదేంటంటే హీటర్, అంటే ఇక్కడ చల్లగా ఉంటుంది కదా, సో దట్ అందుకని అక్కడ హీటర్ పెట్టారు. సో ఇదంతా పెద్దగా ఉంది రూమ్, చాలా పెద్దగా ఉంది. అండ్ అలాగే సోఫాస్, చైర్స్, డైనింగ్ టేబుల్ అన్నీ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి బాల్కనీలో నార్మల్గా 2 చైర్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ అయితే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ వాటర్ బ్లూ కనబడుతున్నాయి కదా. సో మార్నింగ్ టైంలో చూడండి ఎంత బాగా కనబడతాయి అసలు. సూపర్ అంటే సూపర్ కనబడుతుంది అసలు, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఓ మై గాడ్, అసలు డెఫినెట్గా మేమైతే ఈ హోటల్కి మళ్ళీ విజిట్ అవ్వాలని ఖచ్చితంగా మేము ఇద్దరం అనుకున్నాం. నేను ఇంకా నా హస్బెండ్ ఖచ్చితంగా ఈ హోటల్కి మళ్ళీ డెఫినెట్గా నెక్స్ట్ టైం వస్తాము. అండ్ ఇక్కడ సైడ్ చూసారు కదా, అంటే బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉంది. అండ్ చూడ్డానికి అంటే ఇల్లులు ఉన్నా సరే ఆ గ్రీనరీ, ఆ వెదర్, అండ్ అక్కడ అంతా చాలా బాగుంది. ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో వాష్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి బెడ్ పక్కన బ్యాక్ సైడ్లో కొంచెం ఏమన్నా ఫోన్స్, ఛార్జింగ్ అవన్నీ పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసి సోఫా అండ్ ఒక చిన్న అక్కడ చైర్స్ ఇచ్చాడు. అండ్ రౌండ్ది తినడానికి కూడా చిన్న టేబుల్ ఇచ్చాడు అనమాట. అండ్ బాల్కనీలో 2 చైర్స్ ఇచ్చాడు. అండ్ నీట్నెస్ సైజ్గా అయితే సూపర్ అంటే సూపర్ ఉంది, నీట్గా. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇంతకుముందు చూపించిన దాంట్లో అంటే ముందు వచ్చిన వీడియోలో బ్లూ కలర్ ఉన్నాయి వాటర్. అండ్ ఇప్పుడు చూడండి, ఇది మార్నింగ్ టైంలో, ఎర్లీ మార్నింగ్లో ఎంత బాగుంది చూడండి అసలు. వ్యూ బాగా సూపర్గా ఉండింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఇలా చూడడమే కాదు, అంటే అక్కడ నిలబడితే అసలు ఒక వెహికల్ సౌండ్ ఉండదు. అండ్ ప్రశాంతంగా అంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్విట్జర్లాండ్లో ఉన్నన్ని రోజులు మాకైతే మొత్తం పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. అండ్ చాలా మనసు అయితే ప్రశాంతంగా, కూల్గా, అసలు మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ చాలా బాగుంది. లూజన్లో వచ్చేసి బెస్ట్ హోటల్, అండ్ నాకైతే తెలిసి బెస్ట్ హోటల్. అండ్ ఫుడ్ మాత్రం డెలిషియస్ అనమాట. ఓ మై గాడ్, ఆసమ్ ఉంది ఫుడ్. అసలు ఎంత బాగుందంటే నిజంగా నేనైతే సీరియస్లీ ఫస్ట్ టైం ఇంత ఫ్రెష్ ఫుడ్ తిన్నాను. అంటే మనం ఇంట్లో వండుకున్న ఫుడ్ అది కాకుండా హోటల్స్లో ఇంత ఫ్రెష్గా ఇంత బాగుంది అంటే అమ్మ బాబోయ్, నిజంగా నో వర్డ్స్ అండి, నో వర్డ్స్ అంటే నో వర్డ్స్. అక్కడ 2-3 డిఫరెంట్ జ్యూసెస్ ఉన్నాయి. అండ్ అక్కడ వచ్చేసి జ్యూసెస్లో షుగర్ లేదు, ఓన్లీ రియల్ ఫ్రూట్స్తో ఒరిజినల్గా చేసిన జ్యూస్ అనమాట. అంటే నో వాటర్, నో షుగర్. సో అది ఎంత టేస్టీ ఉంది అంటే అంత బాగుంది. అండ్ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. నాకైతే ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. సో కొంచెం బయటికి వెళ్ళినప్పుడే ఇంకా తినాలి, వేరే ఆప్షన్ లేదు కాబట్టి తిన్నాను. అండ్ వెజ్జెస్ ఉన్నాయి, బట్ తక్కువ. వెజ్జెస్ కంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి బయట, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ తింటారు బయట కంట్రీలో. సో అదనమాట. అండ్ ఫుడ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉండింది, చాలా బాగుంది. అక్కడ కనపడుతుంది కదా రెడ్ కలర్ బిల్డింగ్, అది హోటల్ అనమాట. సో ఇక్కడ నుంచి మేము ఇంకా ఇంటర్లేకన్ వెళ్ళిపోయాము. 2 days అక్కడ ఉండేసేసి. నేను హోటల్ నేమ్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఇంటర్లేకన్లో ఫస్ట్ డే ఉన్న
హోటల్ అనమాట. ఇక్కడ ఇది క్యూట్గా ఉంది, చిన్నగా ఉంది. అంటే ఇంటర్లేకన్లో ప్రతి రూమ్ మినిమం ఇంతే ఉంటుంది. ఒక 2 హోటల్స్ పెద్దవి ఉంటాయన్నమాట. జాంగ్ఫ్రా హోటల్ అని నేను ఇంతకుముందు వ్లాగ్లో చెప్పాను కదా. డార్లింగ్ మూవీలో ప్రభాస్ వాళ్ళు ఒక హోటల్లో స్టే చేస్తారు, ఆ మూవీలో చూపిస్తారు కదా, అదే హోటల్ ఉంటుంది ఇక్కడ. దీనికి కొంచెం ఒక 5 minutes వాక్ వెళ్తే అక్కడ ఉంటుందన్నమాట. నేను ఇంతకుముందు వ్లాగ్లో పెట్టాను ఆ హోటల్ అండ్ ఇంకొక హోటల్. సో 2 హోటల్స్ మాత్రమే కొంచెం పెద్ద రూమ్స్ ఉంటాయి. బట్ అది పర్ నైట్ వచ్చేసి 1,50,000 1,00,000 అలా ఉన్నాయి. సో మనం అంతా ఎఫర్ట్ చేయలేం 1,00,000 పర్ డే అనేది. బట్ ఓకే ఫైన్, ఇదైతే ఓకే. ఎందుకంటే డే మొత్తం తిరిగేస్తాము అటు ఇటు, ఇంకా నైటే చిల్ అవుతాము లేదా ఈవినింగ్ చిల్ అవుతాము. సో దానికి ఎందుకు అని చెప్పేసి మేము ఫస్ట్ టైం వచ్చాం కదా. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మంచిగా అంతా చూసుకొని వెళ్ళొచ్చు. సో అదనమాట. అండ్ బ్రేక్ఫాస్ట్ మేము ఇంటర్లేకన్లో ఉన్నప్పుడు ఫస్ట్ డేలో 2 places కవర్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి హోటల్లో అనమాట. హోటల్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్, ఇది బ్రేక్ఫాస్ట్ ఏరియా. ఇంటర్లేకన్లో మేము డే 1లో ఉన్న హోటల్ అనమాట. సో ఇక్కడ మేము 2 nights స్టే చేసాము. ఇంటర్లేకన్లో మొత్తం మేము 3 nights ఉన్నాము. అండ్ లూజన్లో వచ్చేసి 2 nights ఉన్నాము. అండ్ నెక్స్ట్ జూరిక్లో వచ్చేసి 2 nights ఉన్నాము అనమాట. సో అది చూసారు కదా. ఇది వచ్చేసి మాకు పర్ నైట్ ఇంటర్లేకన్లో వచ్చేసి 30,000 వచ్చేసింది. అంటే ఇక్కడ వచ్చేసి 50 అయ్యింది. ఎగ్జాక్ట్లీ 50,000 2 daysకి 2 nightsకి 50,000 ఇంటర్లేకన్లో. సో ఫుడ్ కూడా అంతా ఓకే, నాట్ బ్యాడ్ నాట్ గుడ్ అంతే. అంటే నాకు అంత ఫస్ట్ లూజన్లో ఉన్న హోటల్ కంటే ఇక్కడ ఏంటంటే కొంచెం ఒక్కొక్కరు కొంచెం క్వాలిటీ, అంటే ఫ్రూట్స్ కానీ ఏవి కానీ అక్కడ అన్ని ఫ్రూట్స్ చాలా తీయగా చాలా బాగుండింది. ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది. కొంచెం అక్కడ 100% అంటే ఇక్కడ ఒక 95% అట్లా ఉండింది. ఇది వచ్చేసి హోటల్లో వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఇది నెక్స్ట్ ఇంకొక హోటల్. ఇది వచ్చేసి మేము రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, దాని ముందే తీసుకున్నాము. ఇది ఇంటర్లేకన్లోనే ఇంతకుముందు చూపించిన దాంట్లో 2 nights ఉన్నాము. ఇక్కడ వచ్చేసి 1 night ఉన్నాము. కొంచెం డిఫరెంట్గా ప్లేస్ చేంజ్ చేయాలి అని చెప్పి. అండ్ ఇక్కడ కూడా అండ్ ఇక్కడ ఇలాగే ఉంటాయన్నమాట హోటల్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయాము. ఇక్కడ ఈ ఇంటర్లేకన్లో 3rd day వచ్చేసి ఈ హోటల్ అనమాట. ఇక్కడ చూసారు కదా, నాన్ వెజ్ ఐటమ్స్ చాలా చాలా డిఫరెంట్ ఉంటాయి. ఈ బయట కంట్రీలలో వెజ్ ఐటమ్స్ కొంచెం తక్కువ ఉంటాయి, నాన్ వెజ్ ఎక్కువ ఉంటాయి. కొన్ని ప్లేస్లలో వెజ్ ఎక్కువ ఉంటుంది, నాన్ వెజ్ తక్కువ ఉంటుంది. సో అది డిపెండ్స్ ఆన్ సిటీస్ ఆర్ కంట్రీస్. అండ్ ఇంకా వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో హోటల్స్ నేమ్స్ అండ్ ప్లేసెస్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అలాగే మీరెవరైనా యూరోప్ కంట్రీ వెళ్తున్నప్పుడు కానీ బయట ఎక్కడైనా ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టుకోండి, చాలా చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ప్రతిదీ చిన్న ఐటెం కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.